మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై, మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడే మంత్రి మల్లారెడ్డి అల్లుడికి టికెట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. హరీష్ రావు మల్లారెడ్డి జైలుకు పోతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను గోవింద కాదని బీఆర్ఎస్ పార్టీ గోవింద అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఒక చెత్తనా కొడుకు మంత్రిని తెచ్చి మాకు మా నెత్తినే పెట్టిండ్రా. గౌరవ ముఖ్యమంత్రి మరి ఏం ఆలోచించిండో, చదువు రానోనికి, సబ్జెక్ట్ లేనోనికి పైసలకు ఆశపడి నీకు ఇచ్చిండ్రా మంత్రి. హరీష్ రావు గాడేమో నీతోనే అనిపిస్తాడు, ఆడ చూస్తే నా కొడుకు వాడి ఇవన్నీ చెప్పమను. హరీష్ రావు ఇవన్నిటికీ వివరణ ఇవ్వమను. 1000 కోట్లు దోసుకుండు. నేను ఫస్ట్ కూడా అన్నా ఇలా కూడా అంటుండ్రా భయ్. పాలిటెక్నిక్ చేసిండు, జైరాబాద్ లో పాలిటెక్నిక్ చేసిండు. అబ్బాలతోని వచ్చిండు, ఆయనకు కూడా పేరు పెట్టాలంటే మా బాస్ కు నేను గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తుంటే మా బాస్ కు వచ్చి పాయింట్ బ్లాంక్ లా ఇరానియన్ కు గన్ పెట్టిండ్రా. పొడితే డేర్గా చేసి నేను పడేసా కింద వెనక నుంచి పోయి అన్నాడు, అరే ఆర్ యూ క్రేజీ మ్యాన్, డోంట్ డూ దట్, దోస్ పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్. ప్రాణానికంటే కేర్ షిట్ ఫర్ మై లైఫ్ అన్న. నేను లైఫ్ కూడా లెక్క పెట్టాను రా. నేను ప్రజా సేవ చేసినా అని 100 సార్లు చెప్పిన. 30 years నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అని. నిన్న నువ్వు మాట్లాడేటప్పుడు చూసిన TV9 నోరుని పంపిస్తారా. TV9 వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ పనులు ఏడ నడవకుండా వాళ్ళు ఎక్కడ చేసినా వాళ్ళ పనులు ఆపిండు. హరీష్ గారు ఆపిండా, ఎవడు ఆపిండు తెలియదు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి టోటల్ కంట్రోల్ గా తీసుకోండు. నిన్న నీ ఇంటికి పంపించింది హరీష్ రావు TV9. ఆడ ఏదేదో మాట్లాడుతున్నావు అవలగానిలాగా 5 కార్లు పెట్టుకుంటాడని. అరే నాది ఒరిజినాలిటీలు రా. నేను కాలు ఇరిగిపోయినా, నా కాలు బాగలేకున్నా వీల్ చైర్ మీద దిగి పబ్లిక్ పనిచేసినారు. ఆ ప్రజలు చూసిండ్రు. మల్కాజ్గిరి పీపుల్ నో వెరీ వెల్ దట్ నేను కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఉన్నా, ఫ్లడ్స్ టైంలో ఉన్నా. నేను కాలు ఇరిగినప్పుడు నేను ప్రజల ఇంట్లో వండుకోలేరా. నెలకే నేను పట్టీలు కట్టుకొని వీల్ చైర్ మీద దిగి కమాన్ మౌలాలి ఆర్చ్ ప్రాబ్లం సాల్వ్ చేసిన. ఆడికి వెళ్ళి దానకిషోర్ గారికి నేను వీల్ చైర్ నుంచి మాట్లాడినా. ఈడ కూలగొడుతున్నారు, GHMC వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వచ్చిండ్రంటే వీల్ చైర్ మీద వచ్చి ఆపినరా. నేను ప్రజలకు అందుబాటులో ఉంటుంది. నా గురించి మాట్లాడితే బఫూన్ గాని నిన్నే అవలగాలనుకుంటారా. నీకు కామన్ సెన్స్ ఉందా? ఉత్తుతోలుతోని నేను 100 సార్లు చెప్పిన నీకు. ఆర్చు రేజులు చేసేటోడు, పత్తాలు ఆడేటోడు, పీడియాక్లు ఉన్నోడు, ఇంకా పనికిరాని వాళ్ళతో మాట్లాడిస్తే పెడతా అనరా. పోయేదాకా మైనంపల్లి హనుమంతరావుకు సత్తా ఉందిరా. 2 కాళ్ళు తీసినా కానీ ఇదే ధైర్యం ఉంటుంది నాకు. నన్ను కుంటోడు అంటున్నా. నాతో వాకింగ్ ఫాస్ట్ లో చేస్తే పత్రికా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను నడిచేది చూసి అందరు అప్రిషియేట్ చేస్తారు. అరే నీలా నేను ఫాస్ట్ నడవలేనని. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారు అవలగా. మీదికెళ్ళి 4th ఫ్లోర్ మీదకెళ్ళి పడ్డా కూడా మల్కాజ్గిరి ప్రజలు, ఇక్కడ పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు చూసిండ్రు. ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణం ఎందుకు చేస్తా? ఉన్నట్టు మాట్లాడుతావు, ప్రమాణం చేస్తా. నీ క్యారెక్టర్ లెస్ నీ అని తీసినా అనుకో, నిద్రపోవును, రాత్రి తిరగవును, పబ్లిక్ లో తిరగవు. నీకు ఇంత ముసలోని అయినా ఇంకా షోక్ ఎందుకు రా నీకు? నీ మొత్తం ఢిల్లీలో చరిత్ర చెప్పాలనా? నాదేముందిరా. నేను ఏడికి పోయినా గన్మెన్లు ఉంటారు, ఏడికి పోయినా జనాలు ఉంటారు. నేను పత్రికా సోదరులకు కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు ఒక సింగిల్ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. తింటా. తాగేటోళ్ళని నేను తప్పు పట్టట్లేదు, తినేటోళ్ళని తప్పు పట్టట్లేదు, సిగరెట్ తాగే వాళ్ళని తప్పు పట్టట్లేదు, వేరే అలవాట్లు ఉన్న తప్పు పట్టి నాకు లేవని చెప్తున్నా. నాది అందులో ఒక్కటి ప్రూవ్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. అమెరికాలో అన్నారు నన్ను, అరే యు ఆర్ గోయింగ్ క్రేజీ మ్యాన్, డోంట్ డూ దట్. నీ లైఫ్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు? వాళ్ళకి మైండ్ పనిచేయది, క్రేజీ ఉంటారు. సమ్మర్ లో వచ్చి కొట్టేస్తారు, షూట్ చేస్తారంటే ఐ కేర్ ఎ షిట్ ఫర్ మై లైఫ్ జేడీ అని మా బాస్ నాన్న. దట్ ఈజ్ మైనంపల్లి. అరే నువ్వు నా గురించి మైనం పిల్లి అంటే ఏందిరా? నేను నమ్ముతారా? నేను ఎవరిని దాదాగిరి చేసినారా? నాకు ఓన్ గల్ల పడతారా? దేనికైనా నేను ఎవరికి చెప్పి కొట్టించా. ఏదున్నా నేనే ఫీల్డ్ ఉంటా. ఎవరిని మాట్లాడాలని నేను అట్లంటే మాట్లాడాలి అంతే అనంటే నా దగ్గర లేరా? బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మొన్న మాట్లాడితేనే చెప్పినా, మీరు మాట్లాడకండి ఎందుకు అవసరం లేదు.